రైడ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ ఆల్మోస్ట్ 6 అయిపోతుంది టైము. జస్ట్ ఆడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాదు, కాఫీ తీసుకున్నాం. సూపర్గా ఉంది కాఫీ. సో రైడ్ స్టార్ట్ అయింది కాఫీతో. నెక్స్ట్ పెట్రోల్ ట్యాంక్ ఫిలప్ చేయించుకోవాలి. కెమెరాలు వస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ అయితే ఫాగ్ ఉంది, సూపర్గా ఉంది సీనిక్. మార్నింగ్ రైడ్స్ అసలు ఫెంటాస్టిక్గా ఉంటుంది. కాకపోతే ఏమంటే క్లైమేట్ కొంచెం అటు ఇటు అయితే మాత్రం కొంచెం కష్టం. ఫాగ్ మెయిన్గా మార్నింగ్ ఫాగీ ఉంటుంది వెదర్. చూడండి ఎంత ఫాగ్ ఉందో వెదర్, క్లైమేట్. కొంచెం ఇంకా కొద్దిగా ఎర్లీ మార్నింగ్ అయినంటే ఏం కనిపించదు. ఓహో, feeling like somewhere in somewhere. సో ట్యాంక్ ఫుల్ చేయించాం పెట్రోల్. ఇక్కడ 102 చేంజ్ ఉంది కర్ణాటకలో. సో ఇక్కడ నుంచి 9 hours 51 minutes చూపిస్తుంది. ఇది కృష్ణగిరి, సేలం అట్లా వెళ్తుంది. ఇంకో రోడ్ కూడా ఉంది మైసూర్ నుంచి, అది కొంచెం లాంగ్ రూట్. నెక్స్ట్ స్టాప్ మేము అనుకున్నది కృష్ణగిరి దగ్గర బ్రేక్ఫాస్ట్కి. వీళ్ళు అయ్యప్ప స్వామి భక్తులు. వాకింగ్కి ఇది కాలినడకి వెళ్తారనమాట గుడికి పిల్లు. సో ఎంతమంది ఈరోజు రైడ్స్కి ప్లాన్ చేస్తున్నారు, రైడ్స్కి వెళ్తున్నారు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ బైక్తో కొనిన్నప్పటి నేను అన్నీ తమిళనాడు సైడే రైడ్స్ చేసిన. ఇది 3వ రైడ్. ఇది వర్తూర్ రోడ్. ఇది రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ కాదు, రోడ్ చాలా డ్యామేజ్ అయింది వర్షాల వల్ల. ఇంకోటి ఇది కనెక్టింగ్ రోడ్. ఈ మెయిన్ అవుట్స్కట్స్ ఇది బెంగళూరు. అంటే బెంగళూరు అవుట్స్కట్స్ ఏం కాదు, బెంగళూరులోనే. కాకపోతే ఇది ఒక ఎండ్. ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీకి అదంతా కూడా కనెక్టింగ్ అవుతుంది ఇక్కడ నుంచి సర్జాపూర్ రోడ్ అంతా. నిజంగా వెదర్ అయితే చూడండి ఎట్లా ఉందో, ఆహా నా సాగరంగా అనిపిస్తుంది కదా. కానీ
వెదర్ చూడండి అసలు, ఫాగ్ ఎట్లుందో. జస్ట్ ఇప్పుడు టైం 6:30, ఆల్మోస్ట్ 6:30కి ఈ క్లైమేట్ ఉంది. ఇంకా డిసెంబర్ రాలేదు. కర్ణాటక మెయిన్ ఇది క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఈ వెహికల్ గురించి, మైలేజ్ గురించి చెప్తాను. లాస్ట్ టైం యార్కాడ్కి వెళ్ళినప్పుడు ఇదే రూట్లో వెళ్ళాము. ఆల్మోస్ట్ 100-110 క్రూజింగ్ మెయింటైన్ చేసినాం. సో మాకు ట్యాంక్ ఫుల్కి 39 ఇచ్చింది. త్రీ తీసి అంత మేళ ఇవ్వడం అసలు నాకైతే షాకు. ఇక అందుకనే ఇంకా హోండా అంటారు దీన్ని. హోండా అంటేనే రిఫైన్మెంట్ అంటేనే హోండా. అసలు నేను ఇలాంటి వెదర్ ఎంజాయ్ చేసి చాలా చాలా రోజులైంది. బైకర్స్ ఏముంది క్లైమేట్. 6:30కే ఎట్టు ఉందంటే తెల్లారుజామున 5:30కి వచ్చి నింటే ఇంక అసలు ఏం కనిపించదు కదా రోడ్డు. ఇంకా ఇప్పటికే వైజాగ్ కొంచెం మసకపడుతుంది వాక్కి. నేను యాక్చువల్గా ఈరోజు ఎంటీ హెల్మెట్ వేసుకున్నా. యాక్చువల్గా ఇన్ని రోజులు నేను బిల్మోలా యూజ్ చేసేవాడిని. నాకెందుకో బిల్మోలా ఈ మధ్య నాకు ఫిట్టింగ్ మరీ టైట్ అయినట్టుగా అనిపిస్తుంది. అందుకనే దీని వేసుకున్నా, ఎంటీ తెలిసిందే కదా. ఎంటీ మంచి గ్లోబలీ మంచి బ్రాండ్. ఇంకొకటి, ఎవరైనా ఎంటీ బ్రాండ్ హెల్మెట్స్ కొనాలనుకుంటే మొన్న చూసిన దీంట్లో పవర్ స్పోర్ట్స్ అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో సేల్ ఉంది ఎంటీకి. సో వాళ్ళు ఆల్మోస్ట్ చాలా వంటల పైన సేల్ ఉంది. నేను చూసిన మొన్న షోరూమ్కి, ఇక్కడ ఒక ఆఫ్లైన్ స్టోర్ ఉంటే వెళ్ళిన. వచ్చి ఎంటీలో వచ్చి హమ్మర్ అన్నాడు మోడల్. అది యాక్చువల్గా 5,000 చేంజ్ ఏమో, 3,000 చేంజ్కి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తుంది. మంచి అసలు ఏం కనపడడం లేదు. ఏముందో రోడ్డు. వైజర్ ఓపెన్ చేసుకుంటే ఓకే, కానీ వైజర్ ఉంటే ఏం కనపడడం లేదు. ప్రజెంట్ 143 కిలోమీటర్స్ క్రాస్ చేసినాం. ఇక్కడ ఏదో ఘాట్ సెక్షన్ అండి ఇది. ఇక్కడ చూసినారా, లైన్ పైన 30 అని స్పీడ్ మెన్షన్ చేసినారు. అంటే మన సేఫ్టీ కోసం. ఏమి ఏదైనా తిరగడం లేదు.
తమిళనాడు కర్ణాటక దాటేసినాం. బాగుంది ఘాట్ సెక్షన్ రోడ్ అయితే, నీట్గా వేసినారు. ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇది సేలమా ఏర్పాటు తెలియడం లేదు, కానీ సేలం రూట్ ఇదే. అక్కడ చూసినప్పుడు సేలంకి 19 కిలోమీటర్స్ ఉంది. అది సేలం అనుకుంటా, నాకు తమిళ రాదు. అసలు బోర్డ్స్ అంతా తమిళ లాంగ్వేజ్లో ఉన్నాయి మోస్ట్లీ. సో యాక్చువల్గా ఇదే రూటు కన్యాకుమారి కూడా పోవచ్చు మనం. రామేశ్వరం నుంచి. సో యాక్చువల్గా అది ఇంకొక రోడ్డు, అది వేరే డైవర్ట్ అవుతుంది దగ్గర. ఇది వేరే రూట్ వస్తుంది. యాక్చువల్గా అయితే కన్యాకుమారి, ధనుష్కోడి, రామేశ్వరం అట్లా వెళ్తారు కొంతమంది రైట్కి. లేదంటే కన్యాకుమారి, రామేశ్వరం, ధనుష్కోడి కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఈ రోడ్ కోయంబత్తూరు, చెన్నై అని చూపిస్తుంది ఈ రోడ్డు. మార్నింగ్ కదా, అందుకనే కొంచెం 9:30 అవుతుంది, ట్రాఫిక్ ఉంది అందుకనే. దానికి ఏ ఊర్లో ఉన్నామో తెలియడం లేదు. సేలం, ఓకే, సేలంలో ఉన్నాము. ఇంతకుముందు చూసిన, సో ఇంగ్లీష్లో కనిపించింది బోర్డు సేలం అని. యాక్చువల్గా మా కొలీగ్ ఇక్కడ ఒకతను ఉంటాడు, మా ఎక్స్ కొలీగ్ పరమేశ్వరం. మొత్తం ఖాళీ ఉంది, ఏడాది చూసారా, కనిపిస్తుంది లేదు. వాటర్ మొత్తం మట్టి ఉంది. ఏ ఊరికి వచ్చినాం తిరగడం లేదు. ఇంకా ఇక్కడ నుంచి అయితే 238 కిలోమీటర్స్ ఉంది. 3:30కి రీచ్ అవుతామని ఉంది రామేశ్వరం. మళ్ళీ ఏదో హైవే రోడ్ ఎక్కినాం. ఇంతకుముందు వచ్చిన రోడ్ మాత్రం భలే ఉంది. అంతా జిగ్జాగ్ రోడ్. ఇంతకుముందే మళ్ళీ ట్యాంక్ ఫిల్ చేయించినాము. దాంట్లో ఉన్నింది ఆల్రెడీ, తరుణ్ దాంట్లో అయిపోయి వస్తుందన్న అని చెప్పి ప్రెజర్కి వచ్చిందన్న. సో నాకు 7.56 కిలోమీటర్స్ 7.56 లీటర్స్ పట్టింది ట్యాంకులు. సో ఇప్పటి వరకు తిరిగింది అయితే 333 నేను పట్టించినప్పుడు ట్యాంకులకి. ఇక్కడ తక్కువ ఉంది, 101 పాయింట్ చేంజ్ ఉంది. సో కర్ణాటక కన్నా 1 రూపీ తక్కువ ఉంది ఇక్కడ. పోయేటప్పుడు కూడా రిటర్న్లో ఇక్కడ పట్టించుకొని వెళ్ళిపోవడం బెటర్. 1 రూపీ తగ్గుతుంది. 1 రూపీ అంటే మోస్ట్లీ మనకు కొంచెం కలిసి వస్తుంది. ఆల్మోస్ట్ 1 రూపీ చేంజ్ ఉంది అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్. నాకు తెలిసి అది నా బండి బాగానే ఇచ్చినట్టు మైలేజ్.
సూపర్గా ఉంది. నువ్వు వెనకాల కూడా చూసినావా, అంతా వాటర్ అంతా ఉంది అక్కడ బ్యాక్ సైడ్ అంతా సీ వాటర్. అదే ఎంత బాగుంది అసలు. అదే అసలు వాటర్ చూడండి ఎంత కొంచెం బ్లూగా ఉంది. ఆహా, ఏమైనా వ్యూ ఉంది అసలు. ఇక్కడంతా మొత్తం బోట్స్ ఉన్నాయి. అక్కడ ఒక బోట్ ఉంది. హోటల్ తమిళనాడు వెల్కమ్స్ యూ. ప్యూర్ వెజ్. సో ఇది కొత్తగా కట్టిన పమ్మన్ బ్రిడ్జ్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అటు సైడ్. అది అటు సైడ్ నీ ఫోనే వాడాలి ఇంకా నా. ఇది కొత్త బ్రిడ్జ్, ఇది కొత్త బ్రిడ్జ్. పమ్మన్ బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ ఉంది చూడు. అది కొత్తది, మననే 14th ఓపెన్ అయింది. వద్దాం బా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఉంది చూడు, అది పాత బ్రిడ్జ్. అది 14th, మననే 14th ఓపెన్ అయింది అది. బా ఇదే పమ్మన్ బ్రిడ్జ్. అటు సైడ్ అయితే ఫస్ట్ అది ఓల్డ్ది రైల్వే లైన్. అది ఎప్పుడు 1950s ఏమో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఆపకుండేది కొత్తది, మొన్ననే November 14th ఓపెన్ అయింది. టెస్టింగ్ అంతా అయింది. కానీ ఇంకా ట్రైన్స్ వెళ్తున్నాయి లేదంటే ఐడియా లేదు. ట్రైన్ కూడా ఇక్కడ మొన్న ట్రైన్ టెస్ట్ చేసినారు 14th. వీళ్ళు సిఎస్ఆర్ ఎంప్లాయీస్ అంతా విఐపీస్ అంతా ఎక్కినారనమాట. వాళ్ళతో 80 km/h స్పీడ్లో టెస్ట్ చేసినారు. సో ఓల్డ్ టెక్నాలజీ గాన్, న్యూ టెక్నాలజీకి చూసినారా అందరూ ఇక్కడ. సో అదే బ్రిడ్జ్, అది బ్రిడ్జ్ పైకి కిందకి వెళ్తుందంట, పైకి కిందకి. ఇప్పుడేమో బైక్ ఉంది ఏమైనా. ఓకే, ఈ బ్రిడ్జ్ ఇంకొకటి ఓల్డ్ బ్రిడ్జ్ది ఇక్కడే, అది క్లోజే ఉంది. దీన్ని ఏం చేస్తారో మళ్ళీ, ఇది డిస్మాండిల్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారో తెలియదు. ఇది ఒకప్పుడు వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రైల్ బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు బాంబేలో ఉంది. యా, పోలీసు వస్తున్నారు నాకు తెలిసి, సూసైడ్ స్పాట్ అని చెప్పి ఉన్నారేమో పాపం. అట్లాగానే అన్నట్టుంది. ఇది బ్రిడ్జ్, అది కంట్రోల్ రూమ్. అది అక్కడ ఉంది కదా ఇల్లులాగా, అది కంట్రోల్ రూమ్. ఓకే, వెల్కమ్ అగైన్. చేపల వాసన వస్తుంది. చేపలు సముద్రంలో చేపల వాసన. ఫుల్ బ్రిడ్జ్ అంతా ఫుల్ బిజీ ఉంది.
ఏ దారి ఉంటాను నేను కర్ణాటక నుంచి వచ్చినాం. ఆహా, ఏమన్నా వ్యూ అసలు ఇది. సో ఇంకా ఇక్కడనే అప్పుడు రాముడు సీత కోసం శ్రీలంకకి వెళ్ళి ఆయన ఇక్కడి నుంచి రాళ్ళు వేసుకొని వెళ్ళారంట. ఎంతోమంది, ఒక 55,000 మందో మళ్ళీ ఏనుగులు అన్నీ కూడా, గుర్రాలు అన్నీ. అసలు చాలా చరిత్ర ఉంది ఈ రామేశ్వరం ధనుష్కోడికి. మనకెందుకు చరిత్ర అనే వాళ్ళు లైట్ తీసుకోండి. ఫెంటాస్టిక్ ఉంది అసలు వ్యూ. ఇంకా మా టైం బాగుంది, అసలు క్లైమేట్ బాగుంది. లేకపోతే అసలు అసలు సో ఇంతకుముందు అక్కడ ఒక అతను అడిగాము, రూమ్స్ ఏమైనా దొరుకుతాయి ఇక్కడ బీచ్ దగ్గర అని. అంటే అతను ఉండమన్నాడు, సిటీలోకి వెళ్ళిపోండి, ధనుష్కోడి కూడా అట్లే వెళ్ళాలంట, అది కాదంట బ్యాక్ సైడ్ అతను చెప్పినాడు. బోట్స్ చూడండి, ఎన్ని బోట్స్ ఉన్నారు. ఓకే, ఇంకొక 11 కిలోమీటర్స్ ఉంది సిటీలోకి, 16 మినిట్స్ చూపిస్తుంది. ఓకే, ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో.